అక్కడలో ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. ఆయన మధ్యాకాశంలో ఆయన సైన్యంతో పరలోక సైన్యంతో 7వ ఆకాశంలో వస్తున్నాడు. కింద భూలోకి అమ్మాయి సరిపోతో పాట వింటూ ఎంజాయ్ చేస్తుంది. ఎవరి పనిలో కూడా సడన్ గా చూసింది ఆకాశమే. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఇద్దరు పుస్తకం ఉన్నాడు. వెంటనే పుస్తకం అక్కడ ఆపేసి ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ ప్రజలు దానిపోయి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మధ్య ఆకాశంలో ఉన్న సారిని బ్యాట్మెంట్ అవును పడేసి ఆయన మహాసైన్యంతో వస్తున్నాడు. ఇదిగో ఇక్కడ కింద ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ దేవుడి పిల్లలు వీళ్ళు ప్రభా అని వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇతను ఏమో తెలియక సెల్ ఫోన్లో నుంచి వీడియో తీస్తూ ఉన్నాడు. క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆపేసి యేసు ప్రభు చూస్తూ ఉన్నారు. ఆయన ఈ రోజే వస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. పరలోక సైనికులు ఇతను కింద ఉన్నాడు. కాల్ ఆఫ్ చేసి ఏంటి సంఘటన పరలోక జనాన్ని చూస్తున్నాడు. ఇదిగో ఒకసారి చూడండి, ఇక్కడ సమాధులు ఉన్నాయి. సమాధుల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా చేస్తారు? సమాధులు పలుకుతున్నాయి చూడండి. సమాధులు పలుకుతున్నాయి. సమాధులు అస్థి పంజరాలు చేస్తున్నాయి. అస్థి పంజరాలు శరీరాలు పెట్టుకుంటాయి. వీళ్ళంతా మధ్యాకాశం కలుగుతారు. ఇప్పుడు ఇది ఎవరి సమాధులు? ఇది పగలే మంచి మంచి సున్నం కొట్టి తెల్లగా మిగత సమాధులు అయితే పగిలి. ఇదంతా వేలు పునరుద్ధానం కానీ కీడు పునరుద్ధానం కానీ ఇలాగే సమాధానం చేస్తారు. అయితే కీడు పునరుద్ధానం గురించి మనం ఫస్ట్ కీడు పునరుద్ధానం జరుగుతుంది. ఇప్పుడు ధవళవర్ణ సింహాసనం ఈ దయానికి భూమి ఆకాశాలు గతించిపోతాయి. ఆయన శూన్యంలో ఇప్పుడు సింహాసనం చేసి కూర్చున్నాడు. గ్రంథాలు విప్పబడ్డాయి. ఇప్పుడు ఆయన ధవళవర్ణ సింహాసనం తీసుకున్నాడు. గ్రంథాలు విప్పబడ్డాయి. ముందు వేలు పునరుత్థానం కీడు పునరుత్థానం అని మనం చూస్తున్నాం. ఆ గ్రంథాల్లో ఎవరి పేరు జీవగ్రంథంలో లేదో వాళ్ళందరూ నరకానికి పోయేవాళ్ళు. యేసయ్య వస్తున్నారు. వీళ్ళంతా తీర్పు వరకు నిలబడ్డారు. ఇప్పుడు ఒక్కొక్కరు స్కాన్ చేయబడతారు. చూడండి, ఈ అమ్మాయి పట్టులో తిరిగింది, స్కాన్ చేయబడింది. తన జీవితం అంతా బట్టబయలైంది. బంతిని ఈడ్చుకున్నట్టుగా వాళ్ళు ఈడ్చుకోబోతున్నారు ఈ అమ్మాయి. ఇతను డబ్బున్నవాడు, ఏ మాత్రం పట్టించుకోలేదు, దాచుకున్నాడు. డబ్బున్న కానీ గర్వంతో జరిగాడు. వాడి జీవితం బట్టబయలైపోయింది. బంతిని ఈడ్చుకున్నట్టు ఈడ్చుకుపోతున్నారు. వీళ్ళంతా నరకానికి. వీడు కూడా స్కాన్ చేయబడ్డాడు. వీడు వ్యభిచారి, పక్కలైతే అమ్మాయిని పాడు చేశాడు. ఈ అమ్మాయిని పాడు చేశాడు. వీడి జీవితం ఈ అమ్మాయి కూడా పాడైపోయింది. స్కాన్ చేయబడుతున్నారు. ఒకరు
క్లియర్. ఇటువంటి వాళ్ళందరూ నరకమనే అగ్ని సరస్సులోకి వెళ్ళిపోతున్నారు. ఇదిగో ఇతను దొంగ మందులు ఇచ్చి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ మరి మోసం చేశాడు. ఆ మోసం చేసిన దొంగ మందులతో డబ్బులు బాగా సంపాదించాడు. అతని జీవితం బట్టబయలైంది. ఇటువంటి వాళ్ళంతా దేవదూతలు తీసుకెళ్లి అగ్నిలో సరస్సులో వేయబడ్డారు. దేవుడు ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి మీరు గమనించండి. ఇదిగో ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకంలో కూడా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి పురుగులు, ఇక్కడ ఒకసారి చూడండి అగ్నిలో తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి అగ్నిలో పురుగులు పుట్టి. మనము సమాధుల్లో మాత్రం మట్టిలో పురుగులు పుడతాయనుకుంటాం, అగ్నిలో కూడా పురుగులు పుడతాయి. అందుకని యేసు ప్రభువు ఏమనంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే నేను చిన్నప్పుడు పురుగు అంటే మనిషి అనుకున్నాను. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ మనిషి చచ్చిపోదు. కుక్కకు పుట్టినప్పుడు పురుగులు పుడతాయి. ఆ పురుగులకి పుట్టు కేపీగా అనిపిస్తుంది. అలాగే నరకంలో ఉన్న మనిషికి పురుగులు పుడతాయి. ఆ పురుగులు ఈ మనిషిని తినేస్తాయి. ఆ పురుగు అగ్నికి చచ్చిపోదు, ఈ మనిషి చాలు. ఆ అగ్ని ఆరు దాని వేసుకోవాలి అంతే. చూడండి, అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే కనపడుతుందా? నాకు వచ్చాడు. ఇదంతా అగ్ని సరస్సు. పక్కనే పురుగులు కొట్టినాయి, పురుగులు కనపడుతున్నాయి. ఎంత భయంకరంగా ఉందో ఆ పురుగుల మధ్యలో ఈ శవాలు అలాగే కాలిపోతే బాగుంది. ఇక్కడ ఎంతకాలం 7 సంవత్సరాలు 70 సంవత్సరాలు 70 కోట్ల అలాగ సంవత్సరాల తరబడి ఈ విధంగా పాపం చేసిన వాళ్ళు, రక్షణలో లేని వాళ్ళంతా అగ్నిలో కాలిపోతారు. ఇంతవరకు నరకంలో వెళ్ళే వాళ్ళ గురించి చూపించారు. ఇప్పుడు జీవగ్రంథంలో పేరున్నవాడు, ఇది జీవగ్రంథం అంటే రక్షణలో కొన్ని బాధ్యతలు తీసుకున్న వాళ్ళ యొక్క మరి వాళ్ళు ఏ విధంగా పరలోకానికి పెడతారో ఇంకా ఒక 5 నిమిషాలు వీడియో దాని కూడా చూపించి మనం టీ బ్రేక్ వెళ్ళచ్చు. ఆన్ చేయండి. ఇదిగో దేవుని యొక్క సేవకుడు, దేవుడు ఉన్నవాడు స్కాన్ చేయబడ్డాడు. ఇది మృతుల పునరుద్ధానంలో మేలు తీర్పు, విశ్వాసుల పునరుద్ధానం. ఇతను స్కాన్ చేయబడ్డాడు, కొత్త వస్త్రాలు వచ్చాయి. ఆ కొత్త వస్త్రాలతో దేవదూత పైకి తీసుకెళ్ళిపోతుంది. చూడండి ఎలా దేవదూత పైకి తీసుకెళ్ళిపోతుంది. అలా ఇంకొకరు స్కాన్ చేయబడుతున్నారు. ఈమె మిషన్ కొట్టుకుంటూ బతికింది, కొడుకు చదివించుకుంది, ఈమె చనిపోయింది. పేదదే కానీ ఆ చనిపోయిన తర్వాత ఆమెకి ఒక కొత్త వస్త్రాలు చేసి దేవదూత ఆమెను తీసుకుపోతుంది.
ఇతను పేదలను ఆదుకున్నాడు. ఇతను కూడా చనిపోయాడు. అనేక మంది పేదలని మరి నిర్భాగులను ఆదుకున్నాడు. అతను చనిపోయిన అతనికి కొత్త వస్త్రాలు వచ్చేసి దేవదూతలు వచ్చాడు. అతను తీసుకెళ్ళిపోయాడు. దేవుని సువార్తను మణిపూర్లో లేక ప్రకటించారు. ప్రాణ దెబ్బలు తిన్నారు. ఇటువంటి వాళ్ళు ప్రాణ దెబ్బలు తిని దేవుడి కొరకు చనిపోయారు. వాళ్ళకి దేవుడు కొత్త వస్త్రాలు ఇచ్చాడు. వాళ్ళు పరలోకానికి ఏ విధంగా తీసుకోబడుతున్నారు చూడండి.